హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని భగిని రెస్టారెంట్లో నేను తిన్న ఉల్లిపాయ కారం దోశ రెసిపీని ఎలా చేస్తారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేసి ఆ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. దోశ చూసారా, మంచి రంగులో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ హోటల్ సీక్రెట్ ఉల్లిపాయ కారం దోశని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు దోశల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ బెంగళూరులో అయితే దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీకు దొరకకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒకే గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారనమాట. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి. ఇలా కందిపప్పు వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది. తప్పకుండా వేసుకోవాలి. ఇది వచ్చేసి చెఫ్ చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. మనం రెగ్యులర్గా ఓన్లీ పచ్చిశనగపప్పును మాత్రమే వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని మీరు దోశల పిండి ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో దోశ. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే అటుకులు అనేది పల్చగా ఉండకూడదు, లావుగా ఉండే అటుకులు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని జస్ట్ ఒక 4 గంటల సేపు మాత్రమే నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఈ బియ్యం పప్పుల్ని 4 గంటల సేపు నానబెడితే సరిపోతుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత బియ్యం పప్పులను చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి సరిపడా ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని నీళ్ళేమీ లేకుండా వీటిని మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మాత్రమే ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేయకుండా కొంచెం వేసుకుంటూ పిండిని చూసారా, ఈ విధంగా కొంచెం లైట్గా రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. పిండిని మరీ వెన్నలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. అందుకే మనం బియ్యం పప్పులను కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టేసామంటే పిండి మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ ఇదే పిండిలోకి వేసేసుకొని ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు మీ చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. అప్పుడు మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది. సో ఇలా కలుపుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న వెంటనే చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కదా, అలా చేయకూడదు. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఈ పిండిని రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఒక 8 గంటల సేపు అలా వదిలేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, అదేవిధంగా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి. మీరు ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి మీకు దోశ అనేది గట్టిగా వస్తుంది అనమాట. అందుకని నెమ్మదిగా ఇలా ఒకసారి ఒకే డైరెక్షన్లో కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండిని 3-4 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. ఉప్పు కలిపిన పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి తొందరగా పులిసిపోతుంది అనమాట. అందుకని మీకు ఎప్పుడైతే పిండి అవసరం అవుతుందో అప్పుడు కొద్దిగా పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుంటూ ఉప్పును వేసుకొని కలుపుకోండి. సో ఈ విధంగా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా దోశ వేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ దోశల పిండిని
ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే దోశ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ మీద ఈ దోశ వేసి చూపిస్తున్నాను. హోటల్స్లో అయితే ఇలా ఐరన్ ప్యాన్ మీద వేస్తారు కదా, అందుకని నేను ఐరన్ ప్యాన్ మీద చూపిస్తున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. సో ఐరన్ ప్యాన్ కాబట్టి కొద్దిగా నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఫస్ట్ ఈ విధంగా ఒకసారి రుద్దేశారంటే మనకి చక్కగా దోశ అనేది పెనానికి అతుక్కుపోకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఆనియన్తో రుద్దిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండితో 1 నుంచి 1.5 గరిటె వరకు పెనం సైజుకి తగ్గట్టుగా ఈ విధంగా పిండిని వేసుకొని పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, ఈ దోశల పిండి అనేది గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు దీని మీద బాగా దండిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి, అప్పుడే మీకు చక్కగా కుక్ అయ్యి దోశ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. ఇలా వెల్లుల్లి కారం వేసుకుంటేనే ఈ ఉల్లిపాయ దోశ టేస్ట్ ఉంటుంది, అస్సలు నెక్స్ట్ లెవెల్ అండి. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హోటల్స్లో అయితే ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ 2 కలిపేసి వేస్తారనమాట. కొంచెం నూనె కొంచెం నెయ్యి 2 కలిపేసి పెట్టుకొని దాన్ని యూజ్ చేస్తారు. ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మీకు హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లో వచ్చేస్తుంది అనమాట. అదే మీరు ఇంత నూనె వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా నూనె వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పెనాన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలేంత వరకు బాగా కాల్చుకోండి. చూసారా, దోశ సౌండ్ వింటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. సో దోశ చూసారా ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, మంచి రంగులో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసే ముందు దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుంటేనే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసుకొని నేను ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోవద్దు. సౌండ్ వినిపిస్తుంది కదా, నిజంగా చాలా చాలా బాగుందండి, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.